సిటీస్ వారు ఇచ్చిన స్ట్రాబెర్రీ మొక్కలు నేను ఇట్లా నాటాను కదా, చూశారు. సో ఇది ఇట్లా ఉన్నాయి. మనము అక్కడి నుంచి తెచ్చిన మొక్కలు మన మట్టిలో మన వాతావరణానికి పట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. సో చూడండి, ఇదిగోండి, కొంచెం సమయం తీసుకుంటుంది ఇది గెయిన్ అవటానికి. వెంట వెంటనే జరిగిపోవు. సో అదిగో చూడండి, అక్కడ చామంతులు అడ్డుగా ఉన్నాయి. నాకు కొన్ని 2-3 రోజుల నుంచి అవి తీసి పక్కన పెట్టాలని ఇది పెట్టేశాను. సో ఇట్లా ఉన్నాయి మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నాయి. ఇది ఒక్క మొక్కేనండి, ఒక్క మొక్క మాత్రమే చనిపోయింది. 20 మొక్కలకి 19 మొక్కలు అయితే హెల్దీగానే ఉన్నాయి. సో చూడండి, ఇదిగోండి, ఈ ఒక్క మొక్క మాత్రం పోయింది. ఇదొక్కటే పోయింది, ఇంకేమి పచ్చిగా ఏమి రాలేదు. సో ఇదొక్కటే పోయిందండి. ఉన్నాయన్నీ కొత్తవి కూడా వస్తున్నట్టున్నాయి. ఇదిగో చూడండి. సో అవి ఎలా ఉంది మన స్ట్రాబెర్రీ. సో అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వైట్ చామంతి చూడండి, లాస్ట్ ఇయర్ ఇంకా బాగా వచ్చినాయి. మరి ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ విత్తనమేనండి. ఇది లాస్ట్ ఇయర్దే, ఇవాళ కొత్తగా నేనేమి వేయలేదు. లాస్ట్ ఇయర్దే ఇట్లా వచ్చినాయి. సో లాస్ట్ ఇయర్ విత్తనాలే. దీన్ని కూడా ఇప్పుడు నేను కట్ చేసి ఈసారి కొంచెం జాగ్రత్తగా ఇట్లా 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 పొడవైపోయింది. యాక్చువల్గా చామంతులు ఏంటంటే కిందకి మనకి అట్లా వాలిపోతే మంచిగా దాని నుంచి మొక్కలు వస్తాయి. ఇట్లా పైకి పెట్టేస్తే మనకి మొక్కలు రావు. సో కనుక నెక్స్ట్ అట్లా చేద్దాం. ఫ్రెండ్స్, కనకాంబరాల సీజన్ కదా, కనకాంబరాలు స్టార్ట్ అయిపోయినాయండి మనకి. ఈ సెల్ అంతా కింద పడిపోయి మట్టి అయిపోతుంది. సో కనకాంబరాలు స్టార్ట్ అయినాయి ఇంకా.